ఇది డిఎస్సి అక్రమాలను మించిన అక్రమం, దేవుడి దగ్గర చేస్తున్నటువంటి పాపం, అపచారం, ఘోరం. అవకతవకలు జరిగినాయి, వాళ్లకు కావలసిన వాళ్లకు ఇచ్చుకున్నారు, డబ్బులు మారినాయి. AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు, బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయ్యి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల మాయాజాలం నడుస్తున్నది. వేదపారాయణదారుల దగ్గర నుంచి ఇంజనీర్లు, ఇప్పుడు కొత్తగా స్విమ్స్లో 303 నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ను ఇచ్చినారు. ఇది మరో డిఎస్సి తరహా స్కామ్గా అందరి నోట వినపడుతోంది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని, విద్యార్హతలు, అనుభవం, వేతనాలలో ఇష్టారాజ్యంగా మార్పులు జరిగాయని, బోర్డు అనుమతి, నిపుణుల కమిటీ నివేదికలు, ప్రభుత్వ ఆమోదం ఇవేవీ లేకుండానే ఇలాంటి మార్పులు చేశారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 236 నర్సింగ్ పోస్టులకి 24 బ్యాక్లాగ్ పోస్టులకి 212 రెగ్యులర్ పోస్టులు, అలాగే పారామెడికల్ పోస్టులు 19, నాన్ పారా మెడికల్ పోస్టులు 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది స్విమ్స్. దీనికి సంబంధించి సహజంగా ఉండేటువంటి నియామకాల్లో జరిగే పారదర్శకతకు పూర్తిగా తూట్లు పొడిచారు. అర్హతలు, సిలబస్, నియామక విధానాలపైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సినటువంటి అభ్యర్థులు, నియామకాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని నియామకాల ప్రక్రియల్లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, విద్యార్హతలు, అనుభవం వంటి కీలక అంశాలను కొందరు వ్యక్తులకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువైనటువంటి ఒక వ్యక్తి స్విమ్స్లో చక్రం తిప్పుతున్నాడు. విష్ణు చక్రం కంటే స్పీడుగా ఈ ఆదిశేషయ్య, ఆయన పేరు కూడా మళ్ళా ఆదిశేషయ్య చక్రం బలంగా తిరుగుతున్నది స్విమ్స్లో. తమాషా ఏంటంటే ఈ నియామకాలలో సాక్షాత్తు స్విమ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మరియు డైరెక్టర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయిన డాక్టర్ ఆర్వి కుమార్ నే పక్కకు దోచేసినారు. బోర్డు డైరెక్టర్ను దీనికి సంబంధించిన కమిటీకి అధ్యక్షునిగా నియమించారని తెలుస్తోంది. ఈ నియామక ప్రక్రియకు పర్యవేక్షించేందుకు శాఖాధిపతిగా ఈ ఆదికృష్ణయ్యను నియమించారట. ఆయనపై అవినీతి ఆరోపణలున్న సంగతి అందరికీ తెలిసిందే. మొన్న జరిగినటువంటి ఒక సంవత్సరంలోపు 100 మంది డాక్టర్ల నియామకాలలో ఎంత పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. ఆ 100 మంది డాక్టర్ల నియామకాల్లో
కోట్ల రూపాయల డబ్బులు దొర్లినాయి. దానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఈ విష్ణు చక్ర ఆదిశేషయ్య గారేనని అందరి నోరా అక్కడి స్విమ్స్ లో ఎవరిని అడిగినా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి నియామక ప్రక్రియల మీద కూడా అదే తరహాలో అనుమానాలు తలెత్తడం తీవ్ర ఆలోచనకు ఆవేదనకు గురి చేస్తున్నది. సాధారణంగా ఏ పోస్టుకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవ ప్రమాణాలు, నియామక విధానంలో మార్పులు చేయాలి అంటే సంబంధిత రంగ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలి. ఇలా కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ సమర్పించిన నివేదికను సంబంధిత బోర్డు ఆమోదించి అనంతరం ప్రభుత్వ అనుమతి కూడా తీసుకొని ఉండాలి. ఆ తరువాతనే ఆ మార్పులను అనుమతి చేయాలి. ఇలాంటివి ఏవి జరగకుండానే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సిలబస్ను కూడా వైద్య, పరిపాలన, సాంకేతిక రంగాల నిపుణుల కమిటీ రూపొందించాల్సి ఉండగా ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉన్న వ్యక్తుల ప్రభావంతో, ఉద్యోగాలు పొందేటువంటి వ్యక్తుల ప్రభావంతోనే సిలబస్ రూపొందించారన్న తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అంటే ముందే పోస్టులు ఎంపిక జరిగిపోయింది అన్న చర్చ తీవ్రంగా సాగుతున్నది. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో కూడా వీళ్ల వర్గానిదే పైచేయి అయ్యి ఆ ప్రభావం చూపే విధంగా ఈ కమిటీలను ఏర్పాటు చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సాంకేతిక పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ముందుగానే నిర్ణయించినటువంటి కొద్దిమంది వ్యక్తులకు అనుకూలంగా రూపొందించారని ఆశావహ అభ్యర్థులే గగ్గోలు పెడుతున్నారు. ఈ నియామకాలకు సంబంధించి పోటీని తగ్గించి ముందుగానే నిర్ణయించిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలనే దురాశ, దుర్ఉద్దేశము ఈ నోటిఫికేషన్ల ద్వారా బట్టబయలవుతున్నది. బోర్డు లేదా ప్రభుత్వ అనుమతి లేకుండానే సంబంధిత పోస్టుల ప్రాథమిక వేతనాలను గణనీయంగా పెంచి వీళ్ళెవరికైతే కొద్దిమందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్లకు సంబంధించినటువంటి వేతనాల పెంపుదల అనుమతిని టీటీడీ బోర్డు గాని, ప్రభుత్వ అనుమతి గాని లేకుండానే ప్రాథమిక వేతనాలను గణనీయంగా పెంచి ముందు వాళ్లు నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులను నియమించుకునేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలంటే నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఏపీపీఎస్సీ లేదా అధికారిక వ్యవస్థల ద్వారా అత్యున్నత నైపుణ్యం కలిగిన సంబంధిత విద్య లేదా పరిశోధనా సంస్థల ద్వారానే సిలబస్ రూపొందించి ప్రశ్నాపత్రాలు తయారు చేసి పరీక్షా విధానంలో పారదర్శకత, నిష్పాక్షికత, నాణ్యతను నిర్ధారించి నిజమైన ప్రతిభావంతులను ఎన్నుకునేటువంటి ప్రక్రియకు ఈ 300 పోస్టుల నియామకాలలో తూట్లు పొడిచి ఉద్యోగ ప్రకటన ఇచ్చినారు. వైద్య రంగానికి సంబంధించిన అంటే పారామెడికల్, నాన్ పారామెడికల్ కు సంబంధించిన పోస్టుల విషయంలో ఎయిమ్స్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల ద్వారా సిలబస్, ప్రశ్నాపత్రాలు రూపొందించాల్సింది పోయి వీళ్లే కమిటీగా ఏర్పడి ప్రశ్నలు తయారు చేసుకున్నారు. సాంకేతిక పోస్టులకు సంబంధించి
ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఎస్బి వంటి ప్రముఖ విద్యా సంస్థల నిపుణుల సలహాతో అర్హత ప్రమాణాలు, ప్రశ్నాపత్రాలు, నియామక విధానాలను రూపొందించాలన్నటువంటి ప్రాథమిక విషయాన్నే తొక్కిపెట్టి వీళ్లు ఇష్టానుసారము ఈ పరీక్షా కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారు. గ్రూప్ 1 కంటే తక్కువ స్థాయి ఉద్యోగస్తులకు సంబంధించిన సెలక్షన్స్ లో మెరిట్ ఆధారంగా, అంటే పరీక్షలు రాసిన వాళ్ళు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైతే ఆటోమేటిక్ గా వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియ దేశమంతా జరుగుతున్నటువంటి వ్యవహారం. కానీ ఇక్కడ పరీక్షా పత్రాలను ఈరోజు చంద్రబాబు గారి మానస పుత్రిక ఈనాటి విషకన్యలో కూడా రాసినారు. ఏమని? ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, రాత పరీక్షల నియమితం ఏపీటీ ఆన్లైన్ సర్వీసెస్ తో స్విమ్స్ ఒప్పందం కుదుర్చుకున్నది. పరీక్షల నిర్వహణకు సుమా, పరీక్షా పత్రాల సెలక్షన్ కాదు. అర్హత సాధించిన అభ్యర్థులతో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలను ఎంపిక చేయబోతున్నారు. అంటే పరీక్షల్లో పాస్ అయినంత మాత్రాన మీరు ఉద్యోగాలకు సెలెక్ట్ కారు. ఈ ఉద్యోగ సెలెక్ట్ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని, ఈ ఉద్యోగస్తులు. ఇందులో ఎవరయ్యా మెంబర్లు, అధ్యక్షులు అంటే ఆదిశేషు, ఆయన ఆధ్వర్యంలో మొత్తం వ్యవహారం అంతా సీఎం గారికి సమీప బంధువున ఈయన ఆధ్వర్యంలో బర్డ్ డైరెక్టర్ అధ్యక్షతన వీళ్లకు కావాల్సినటువంటి ఒక కమిటీని, 5 మంది కమిటీలని ఏర్పరచుకొని ఆ కమిటీ ద్వారా వాళ్లకు కావలసినటువంటి, అంటే ఆదిశేషయ్య అంటే సీఎం గారు వీళ్లకు కావలసిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు అన్నటువంటి విషయం స్పష్టంగా ఈ కుట్ర జరిగిందన్న విషయం తెలుస్తోంది. విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ కి అవకాశం ఇవ్వకుండా ఇతర సీనియర్ అధికారులను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారైనటువంటి ఆదిశేషయ్య స్విమ్స్ డైరెక్టర్ ని మూలకు తోసేసి విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించాల్సినటువంటి కీలక నియామక ప్రక్రియలో వాళ్ళకెవ్వరికీ కూడా అందులో భాగస్వామ్యం కలిగించకుండా వీళ్లే 303 నర్సింగ్, పారామెడికల్, నాన్ పారామెడికల్ పోస్టులను అమ్ముకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 100 ఉద్యోగాలు డాక్టర్ల నియామకము అలాగే జరిగింది. ఈ రోజున స్విమ్స్ లో మరో డిఎస్సి పరీక్షల కంటే, సెలక్షన్స్ కంటే దారుణంగా ఈ రకమైనటువంటి సెలక్షన్ కు అవినీతికి తెర లేచింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు కేవలం ఒక ప్రభుత్వ సంస్థ మాత్రమే కాదని, కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, వేద సంస్కృతిని, ధార్మిక పరంపరను ప్రతిబింబించే పవిత్రమైన పీఠం అది. అలాంటి మహోన్నతమైనటువంటి సంస్థలో చేపట్టే ప్రతి నిర్ణయం, ప్రతి నియామకం, ప్రతి పరిపాలనా చర్య ప్రజల విశ్వాసానికి ప్రతిరూపంగా నిలవాలి. అందుకే నియామక ప్రక్రియలో పారదర్శకత, పక్షపాత రాహిత్యం, ప్రతిభ, ప్రామాణిత అనేటువంటి 3 ప్రమాణాలు నిర్దిష్టంగా అమలు కావటం అన్నది అత్యంత అవసరం. కానీ మొన్న జరిగినటువంటి ఇంజనీరింగ్ పరీక్షలలో 60 ఇంజనీరింగ్ పరీక్షలలో మే 10, 11 తారీఖున నిర్వహించినటువంటి ఇంజనీరింగ్ పరీక్షలలో ఆ రోజున నేను పాలక మండలి అధ్యక్షుడిగా ఉండి
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశంతో టీటీడీలో ఇంజనీర్ల అవసరం చాలా ఎక్కువ ఉన్నది కనుక వెంటనే ఆ సెలక్షన్ ప్రక్రియను చేపట్టండి అంటే మేం మద్రాస్ ఐఐటి సంస్థ ద్వారా పరీక్షల నిర్వహణ చేయాలి. దాదాపు 27 ఏఈ పోస్టులు, 10 ఏఈ పోస్టులు, 19 ఏటీఓ పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 4 వీటిలకు సంబంధించి 23/11/2023 నోటిఫికేషన్ ఇచ్చినాం. కానీ అందులో రాయలసీమ వాసులకు అన్యాయం జరిగేటువంటి విషయం న్యాయపరంగా చిక్కులు వస్తాయి కనుక మళ్లీ దాన్ని నోటిఫికేషన్ ఇద్దామనుకునే లోపల మా ప్రభుత్వం వెళ్లిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్లు ఖాళీగా ఉండి ఒక రోజు కూడా ఇంజనీరింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలన్న ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం మే నెలలో పరీక్షల్ని నిర్వహించి ఏదైతే న్యాయ సమస్యలు వస్తాయని మేము ఆపామో దాన్ని లెక్క చేయకుండా ఆ రోజున మేము పరీక్షల్ని నిర్వహించాలి అంటే 34,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 60 పోస్టులకు సంబంధించి ఒకే ఉద్యోగానికి 2 ఉద్యోగాలకు అప్లై చేస్తే 2 చోట్ల అవకాశం ఇస్తామని చెప్పి కూడా వాళ్లకు అవకాశం లేకుండా చేసినారు. అంటే ఏఈ పోస్టుకు ఏటీఓ పోస్టులకు కూడా బీటెక్ అభ్యర్థులు దరఖాస్తు చేసినారు. కానీ వీళ్లు ఒక అభ్యర్థి 2వ చోట ఎగ్జామ్ రాయటానికి అవకాశమే లేకుండా చేసిన కారణంగా మా హయాంలో 34,000 మంది అప్లికేషన్స్ తీసుకుంటే ఎగ్జామ్ కు ప్రిపేర్ అయితే ఇక్కడ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కేవలం 18,000 మంది. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు నియామకాలలో ఒక్కొక్క ఉద్యోగానికి 30 లక్షలకు పైగా దండుకున్నారు అన్నటువంటి ఆరోపణలు ఎక్కడ చూసినా కూడా జ్వాలగా రగులుకొని అంటుకొని చర్చనీయాంశమైనవి. అంతే కూడా కాకుండా మేము ఇచ్చింది 2023లో నోటిఫికేషన్. 2003 తర్వాత 4-5 సంవత్సరాలలో ఉత్తీర్ణత అయినటువంటి అభ్యర్థులకు అవకాశమే లేకుండా చేసి 2023 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ యథాతథంగా దాని ద్వారానే ఈ రోజున సెలక్షన్స్ చేసుకుంటూ అమ్ముకున్నారు ఉద్యోగాలు అన్ని కూడా. ఇప్పటికీ కూడా ఆ రిజల్ట్ బయటికి రాల. ఈ రోజున స్విమ్స్ కు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి అర్హత ప్రమాణాలు మచ్చుకు ఒకటి చెప్తాను మీకు. మామూలుగా ఈ పారామెడికల్ వీటికి సంబంధించి నాన్ పారామెడికల్ సంబంధించిన పోస్టులలో బీటెక్ ఎంసీఏ అని ఉండాలి వాళ్ళ విద్యార్హత. ఆశ్చర్యంగా వీళ్లకు కావలసినటువంటి వ్యక్తిని ఎంపిక చేయాలా అన్నది ముందే నిర్ణయించేసుకొని బీటెక్ సిఎస్ఈ బార్ ఎంఎస్ఐటిగా మార్చినారండి. లోకమంతా మన పక్కన డాక్టర్ గారు కూడా ఉన్నారు. లోకమంతా బీటెక్ ఎంసీఏ ఉంటే బీటెక్ సిఎస్ఈ బార్ ఎంఎస్ఐటిగా మార్చేశారు. ఇలా ఈ రోజు వదిలినటువంటి 303 ఉద్యోగాలలో చాలా వాట్లకు ఈ రకంగా వాళ్లకు కావాల్సినటువంటి వాళ్లను నియమించుకోవాలని ఈ రకమైనటువంటి మార్పులు చేసినారు. ఈ ఉద్యోగాలలో విపరీతమైనటువంటి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని పెడబొబ్బలు పెడుతున్నారంతా. ఇప్పటికే నోటిఫికేషన్ రోజునే, రిజల్ట్స్ రోజున కూడా కాదు సుమా, నోటిఫికేషన్ రోజునే ఈ ఉద్యోగాలన్నీ కూడా అమ్మేసుకుంటున్నారు అనేటువంటి చర్చ వస్తుంది. ఎందుకు వస్తుంది? మొన్న జరిగినటువంటి డాక్టర్ల ఉద్యోగాలను అమ్ముకున్నారని స్పష్టంగా తెలిసిపోయింది. ఇంజనీరింగ్ ఉద్యోగాలను అమ్ముకున్నారని లోకమంతా కూడైకొస్తోంది.
దీనిని ఎవరైతే బాధ్యుడుగా ఉన్నాడో సీఎం గారి బంధువు ఆయన మీద అవినీతి ఆరోపణలున్నాయి, డిఏ కేసులున్నాయి అన్నటువంటి విషయం కూడా లోకవిదితం. నియామకాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక ప్రమాణాలు, మెరిట్ జాబితాలు, రిజర్వేషన్ అమలు, ధృవీకరణ మొదలు వంటి ప్రతి అంశాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచి ఉంటే ఈ అనుమానాలకు తావు వచ్చి ఉండదు. పారదర్శకత పెరిగిన కొద్దీ విశ్వసనీయత మరింత బలపడుతుంది. పారదర్శకత పెరిగే కొద్దీ విశ్వసనీయత మరింత బలపడుతుంది. గోప్యత పెరిగే కొద్దీ గుసగుసలు, అపోహలు, అనుమానాలు, ఆరోపణలు కూడా వస్తూనే ఉంటాయి అన్న సంగతిని లెక్కే చేయకుండా ఈ ప్రక్రియ అంతా కొనసాగిస్తున్నారు. టీటీడీ లాంటి అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉద్యోగం అన్నది కేవలం ఉపాధి అవకాశం మాత్రమే కాదు, అది శ్రీవారి సేవకు దక్కేటువంటి ఒక పవిత్రమైనటువంటి అవకాశం. అది కేవలం ఉద్యోగమే కాదు, స్వామి దగ్గర పనిచేస్తున్నాము అన్న ఒక పవిత్రమైన భావనతో చేసేటువంటి సేవ అది. అలాంటి అవకాశాలన్నీ అమ్మకానికి పెట్టారనే ఒక్క మాటైనా వినిపించకూడదు నిజానికి. అలా వ్యవస్థ అప్రమత్తంగా వ్యవహరించి ఉండాలి. కానీ ఎక్కడ చూసినా ఈ ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి. నిజాయితీని నిరూపించుకోవటం కంటే నిజాయితీపై సందేహానికి అవకాశం లేకుండా చేయటం మరింత గొప్ప పరిపాలనా లక్షణం. అది పూర్తిగా కొరవడింది ఇక్కడ. ఇది ప్రజాస్వామ్యం. ప్రశ్నించటం ప్రతిపక్షం ధర్మమైతే సమాధానం చెప్పటం పాలకుల బాధ్యత. మేం బయట జరుగుతున్నటువంటి ప్రచారం మీ లొసుగులు ఆధారాలతో బయట పెట్టటమన్నది మా బాధ్యత. మీరు నిరూపించుకోవాలా, సందేహాలను నివృత్తి చేయాలా, సంస్థ ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నం చేయాలా. మౌనం మాత్రం మరింత అనుమానాలను బలపరుస్తుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. భక్తుల భక్తి, యువతుల ఆశలు, సంస్థ గౌరవం. భక్తుల భక్తి, యువత ఆశలు, సంస్థ గౌరవం, ఈ మూడు పరిరక్షింపబడాలంటే నియామక ప్రక్రియ ధర్మబద్ధంగా, దృశ్యమానంగా, నియమబద్ధంగా, దృశ్యమానంగా, దోషరహితంగా సాగాలి. అదే శ్రీవారి సేవకు నిజమైన సార్థకత, ప్రజా విశ్వాసానికి శాశ్వత భరోసా. అలాంటివి ఏవి ఇందులో జరగలేదు. సంవత్సరమైంది దాదాపు 700 వేద పారాయణదారుల ఇంటర్వ్యూలను నిర్వహించి ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షలకు అమ్ముకున్నారు. ఇప్పటి వరకు దాని రిజల్ట్స్ రానేలే. నిన్నలా మొన్న జరిగినటువంటి బోర్డు సమావేశంలో టీటీడీ అధ్యక్షుడు 691 వేద పారాయణదారుల పోస్టులను భర్తీ చేస్తున్నాము అని అన్నారు. అని కూడా 3 రోజులైంది. పరీక్షలు నిర్వహించి సంవత్సరం దాటింది. దీనిలో వేదాలే తెలియనటువంటి, వేద పరిచయాలు కూడా తక్కువ ఉన్నటువంటి ఆనాడు డిపిపి సెక్రటరీగా ఉన్న రఘునాథ్, అలాగే ఆయన డిపిపి సెక్రటరీగా అన్ని శాఖలకు యాజమాన్యంగా వ్యవహరించేటువంటి మేడసాని మోహన్, వీళ్ళిద్దరికి వేదాల గురించి ఏం తెలీదు. కాకపోతే మోహన్ గారు తెలుగులో వేదాలు చదివి ఉంటాడు. వేదార్థం అనేది వేరే. ఋగ్వేదం ఎలా చేయాలి, యజుర్వేదం ఎలా చేయాలి, అథర్వణ వేదం ఎలా చేయాలి, సామవేదానికి సంబంధించి ఎంపికలు ఎలా జరగాలి అన్నటువంటి విషయంలో ఏమాత్రము కూడా పరిజ్ఞానము లేనటువంటి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో 700 వేద పారాయణదారుల ఉద్యోగాలు జరిగి ఇప్పటి వరకు ఆ రోజున మేము జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని
లోక విదితం బ్రహ్మాండంగా జరపాలన్నటువంటి ఒక గొప్ప సదాశయంతో రాష్ట్ర వ్యాప్తంగా వేదపాలనదారులని టీటీడీ ఆధ్వర్యంలో నియమించాలనని ఆ రోజున 700 పోస్టులకు మేము ఆయన అనుమతి ఇవ్వటం జరిగింది. మా ప్రభుత్వం పోయిన తరువాత ఆ 700 వేదపారాయణదారుల ఉద్యోగ నియామకాలు అవినీతి పరులకు ఆదాయ వనరుగా మారింది, అవినీతి కొండగా మారింది. దీనికి ఖచ్చితంగా పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎదురుదాడి చేయటం మూలంగా ప్రయోజనం లేదు. మీరు ఎదురుదాడి చేస్తే మేము మరింతగా వివరంగా వివరించాల్సి వస్తుంది విషయాలన్నీ కూడా. మీరు ఆ పారదర్శకతని, నిజాయితీని, నిబద్ధతని చాటుకోవాలి. స్విమ్స్ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ ని నియామక విషయాలలో పక్కకు ఎందుకు తోసినారు? దీనికి సమాధానం మీ దగ్గర ఉండాలా. మీకు కావలసినటువంటి వాళ్లనే, ఆదిశేషయ్యకు కావలసినటువంటి వాళ్లే కమిటీలో సభ్యులుగా ఎందుకు వచ్చినారు? గ్రూప్ 2 స్థాయి ఉద్యోగస్తులకి ఎగ్జామ్స్ లో మెరిట్ ప్రకారము ఎంపిక చేయకుండా ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తాము అని ఎందుకు ప్రకటించినారు? విద్యార్హతలలో మార్పులు ఎందుకు చేసినారు? వేతనాలలో కొన్ని పోస్టులకు విపరీతంగా పెంచి నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేసినారు? ఒకే పోస్టుకు 56,000 రూపాయలు పెంచారండి. వాళ్ళకి కావాల్సిన వాడికి ఉద్యోగం ఇచ్చుకోవాలని 56,000 పెంచారు. ఇంత దారుణం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన స్వామివారి దగ్గర జరుగుతున్నది. ఇది డిఎస్సి అక్రమాల కంటే, అవినీతి కంటే, ఎందుకంటే దేవుడి దగ్గర జరుపుతున్నటువంటి నియామకాలు కాబట్టి అంతకంటే ఘోరము, అపచారము, అవినీతి మయము అని తెలియజేస్తున్నాం. లోకమంతా కూడా కూస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యోగానికి బీటెక్ ఎంసీఏ ఉండాల్సిన ఉద్యోగానికి బీటెక్ సిఎస్ఈ బార్ ఎంఎస్ఐటి అనేది ఎందుకు మార్చినారు? ఈ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వబోతున్నారు. మళ్ళా చెప్తాను అయిపోయిన తర్వాత. 56,000 ఒక జీతం పెంచినారు ఎందుకు? అలాగే మీరు ఆరోపణలు అంటున్నారే, గ్రూప్ 2 ఉద్యోగ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎందుకు కండక్ట్ చేయాలా? అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఐఐటి లాంటి సంస్థలు లేదా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఇలాంటి సంస్థలతో కదా ఎగ్జామ్స్ నిర్వహింపజేయాలా? వాళ్ళు కదా ప్రశ్నపత్రం తయారు చేయాలా? ఆదిశేషయ్య ఆయన కమిటీ కూర్చొనేసి ప్రశ్నపత్రాలు తయారు చేసేసి ముందే అభ్యర్థులకు ఇచ్చేసి, అవునండి యూనివర్సిటీనే. అంటే సహజంగా మనం ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఇతరులకు చేత నిర్వహించటం అన్నది ఆనవాయితీ కదా. అలాంటిదేం జరగలే ఇక్కడ. పారామెడికల్ వీటిల పోస్టులకు సంబంధించి ఐఐటి వీళ్ళ కదా జరపాలా? ఐఎస్బి వీళ్ళ చేత కదా చేయించాలా? మరేం లేదే. దీని మీద అసలు విచారణే చేయించాలా? తమాషా కాదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు ఉద్యోగ కల్పన అన్నది ఒక గొప్ప మహత్తరమైనటువంటి విషయం. ఉద్యోగాల అమ్మకం అన్నది ఘోరమైనటువంటి పాపం. ఆ పాపం చేయకూడదు. అది జరుగుతుంది ఇక్కడ. వేదపారాయణదారులు అంతే, టీటీడీ ఇంజనీర్లు అంతే. ఎవరైతే నిజమైన అర్హుదారులు ఉన్నారో వాళ్లకు కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకుంటారండి. మీకు భజన చేసేవాళ్ళని, డబ్బులు ఇచ్చేవాళ్ళని వీళ్ళని సెలెక్ట్ చేయడానిక ఈ నియామకాలు జరిగేది? ఖచ్చితంగా జరపాలండి. ఖచ్చితంగా చేయాలి. ఎగ్జామ్ ఎలా జరపాలి, ఎవరితో నిర్వహింపబడాలి? ఏదో ఏపీ
ఏపీటీ ఆన్లైన్ సర్వీస్ వాళ్ళు పరీక్షల నిర్వహణ చేస్తారు. పరీక్ష పత్రాలు ఎవరు తయారు చేస్తారు అన్నది ప్రశ్న పత్రాలు కదా ముఖ్యం. అది వేరే వాళ్ళు వీళ్ళు తయారు చేస్తున్నారు. అది అసలు అది ఆ నిపుణులైనటువంటి వాళ్ళ చేత ప్రశ్నాపత్రాల రూపకల్పన జరగాల. వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ ఏపీటీ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా నిర్వహణ జరగాలి, ఎగ్జామ్స్ నిర్వహణ. ఆ తరువాత మెరిట్ సిస్టమ్ ద్వారా ఎంపిక జరగాలి. ఇప్పుడు అసలు పూర్తిగా మౌఖికమైనటువంటి ఇంటర్వ్యూల ద్వారా సెలక్షన్ చేయటం అన్నది 2వ తరగతి ఉద్యోగాలకు ఎప్పుడో పోయింది, తీసేసినారు. ఈ రకమైనటువంటి అవినీతి ప్రక్రియ జరుగుతోంది అని మీరేంటండి 3 ఉద్యోగాలకు ఈ ప్రక్రియ చేపట్టడం? స్విమ్స్ డైరెక్టర్ని ఎందుకు తీసేసినారు? దీనికి సమాధానం చెప్పండి. అసలు ఆయన కదా అత్యున్నతమైనటువంటి వ్యక్తి, ఆయన ఆధ్వర్యంలో కదా జరగాల. ఆయన ఆధ్వర్యంలో జరగకుండా బోర్డు డైరెక్టర్ ఆధ్వర్యంలో ఏం జరిగేది? ఆయన ఉండాలి కదా, సభ్యుడిగా ఉండాలి కదా. అది కూడా టీటీడీ సంస్థే కదా, ఆయన చేతిలో ఆయనకి అప్పగిస్తారు. ఆయనను 3 స్విమ్స్, బోర్డు, ఇంకోటి ఆయుర్వేద అన్నింటికి అధిపతిని చేసినారు కదా. దానికి సమాధానం చెప్పండి మీరు. అవునండి, విచారణ నిజానికి జరగాల మిత్రమా రాజు గారు. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేసుకుంటున్నారు. అధికారం మాది, అది కూడా జరుగుతుంది. అంటే నేను అలా ఆ మాట మాట్లాడడం నేను చేయలేను, అలాంటి పనులు మాట్లాడలేను. అవకతవకలు జరిగినాయి, వాళ్లకు కావలసిన వాళ్లకు ఇచ్చుకున్నారు, డబ్బులు మారినాయి. అందులో మీరు చెప్పింది కూడా ప్రముఖమైంది. ఉన్నాయండి, ఉన్నాయని అంటే నేను ఆధారంతో నా దగ్గర లేదు కాబట్టి అది కూడా ఆరోపణ కూడా ఉంది. ఫేక్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయండి. ఇది డిఎస్సి అక్రమాలను మించిన అక్రమం, దేవుడి దగ్గర చేస్తున్నటువంటి పాపం, అపచారం, ఘోరం. దర్శనం కూడా సరిగ్గా చేయించరా? మీ తాబేదారులకు, బ్లాక్ టికెట్ గాళ్లకి, వీళ్ళకందరికీ కూడా రెడ్ కార్పెట్ స్వాగతాలు పలుకుతూ వాళ్లకు హారతులు, వాళ్ళకు అక్కడ దేవుడి దగ్గర ఉన్నటువంటి ప్రసాదాలు, అరటి పండ్లు, మామిడి పండ్లు ఇచ్చి నారాయణ స్వామి లాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, నిజాయితీ పరుడు, ఒక దళిత డిప్యూటీ సీఎంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అవమాన భారంతో గుడి బయటికి వచ్చి తలదించుకొని చెప్పినాడు ఆయనకి జరిగినటువంటి అవమానం. సిగ్గుపడాలి టీటీడీ యాజమాన్యం దానికి. సాక్షాత్తు ఎమ్మెల్సీ గారికి ఇవ్వటం లేదంట. మా ఎమ్మెల్సీ తీసుకోండి వెంటనే వారు ఒక్క సెకండ్ కూడా ఇవ్వకుండా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఒక్క సెకండ్ కూడా జనరల్ క్యూ అన్నా పెట్టింది మాకైతే. అలాగే ఇప్పుడు మా వచ్చాడు సార్, ఇప్పుడు కుప్పం ఎమ్మెల్సీ భరత్, ఆయన నాకు పండించాడు, ఆర్తి నాకు ఆర్తి ఇచ్చాడు, పండించాడు. ఇవన్నీ అంటే వీళ్ళు ఇవేవి కోరుకోవటంలే, కానీ వీళ్ల ముందర ఒక పనికి మాలినటువంటి బ్లాక్ టికెట్ గాళ్లు పోయినప్పుడు వాళ్లకు జరిగేటువంటి గౌరవం, శాసన మండలి సభ్యులుగా సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానమే కాకుండా ఒక గొప్ప డాక్టర్గా ఉన్నటువంటి సిపాయి సుబ్రహ్మణ్యం గారి లాంటి వారికి ఆ అవమానం జరిగినప్పుడు జనరల్ గానే మనసు నొచ్చుకుంటుంది. అందుకు ఆయన బాధ, లేకపోతే దర్శనం పెట్టుకుని వచ్చేస్తాడు, ఆయనకేం ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుల నుంచే ఈ తతంగమంతా వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అన్నది మాకు వచ్చినటువంటి సమాచారం.